అందరికీ వందనాలు. ఈరోజు బైబిల్ రీడింగ్లో మొదటి దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయము 14వ అధ్యాయము చదువుకుందాం. దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులందరితోనూ ఆలోచన చేసి సమాజముగా కూడిన ఇశ్రాయేలీయులందరితో ఇలాగు సెలవిచ్చెను. ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన యెహోవా వలన కలిగిన ఎడల ఇశ్రాయేలీయుల నివాస ప్రదేశముల యందంతటా శేషించియున్న మన సహోదరులను తమ పట్టణములలోనూ పల్లెలలోనూ కాపురమున్న యాజకులను లేవీయులను మనతో కూడుకొనున్నట్లు వారి యొద్దకు పంపి మన దేవుని మందసమును మరల మన యొద్దకు కొంచెం వత్తము రండి. సౌలు తెన్ములలో దాని యొద్ద మనము విచారణ చేయకయే ఉంటిమి. ఈ కార్యము సమాజకులందరి దృష్టికి అనుకూలమాయెను గనుక జనులందరూ ఆ ప్రకారము చేయుదుమనిరి. కాగా దేవుని మందసమును కిర్యత్యారీము నుండి తీసుకుని వచ్చుటకు దావీదు ఐగుప్తు యొక్క షీహోరు నది మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు నుండు ఇశ్రాయేలీయులనందరినీ సమకూర్చెను. కెరూబుల మధ్య నివాసము చేయు దేవుడైన యెహోవా నామము పెట్టబడిన ఆయన మందసమును యూదాలో నుండి కిర్యత్యారీము అనబడిన బాలా నుండి తీసుకుని వచ్చుటకై అతడును ఇశ్రాయేలీయులందరూ అచ్చటికి పోయిరి. వారు దేవుని మందసమును ఒక క్రొత్త బండి మీద ఎక్కించి అబీనాదాబు ఎంట నుండి తీసుకుని వచ్చిరి. ఉజ్జాయును అహ్యోయును బండిని తోలిరి. దావీదును ఇశ్రాయేలీయులందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు సితారాలను స్వరమండలములను తంబురలను తాళములను వాయించుచు బూరలు ఊదుచుండిరి. వారు కీదోను కళ్ళమునొద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున మందసమును పట్టుకొనవలెనని ఉజ్జా చేయి చాపగా యెహోవా కోపము అతని మీద రగులుకొనెను. అతడు తన చెయ్యి మందసమునొద్దకు చాపగా ఆయన అతని మొత్తెను గనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయెను. యెహోవా ఉజ్జాను వినాశము చేయుట చూచి దావీదు వ్యాకులపడెను. అందుచేత ఆ స్థలమునకు నేటి వరకు పెరెజ్ ఉజ్జా అని పేరు. కింద ఫుట్నోట్లో వినాశము అని వ్రాయబడి ఉంది. ఆ దినమున దావీదు దేవుని విషయమై భయముంది. దేవుని మందసమును నా యొద్దకు నేను ఎలాగూ తీసుకుని పోవుదననుకొని మందసమును తన యొద్దకు దావీదు పురమునకు తీసుకుని పోక దానిని గిత్తీయుడైన ఓబేదెదోము ఇంటిలోనికి కొనిపోయెను. దేవుని మందసము ఓబేదెదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలుండగా యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. అలాగే 14వ అధ్యాయము. తూరు రాజైన హీరాము దావీదునొద్దకు దూతలను అతనికి ఒక ఇల్లు కట్టుటకై దేవదారు మ్రాణులను కాస్య పనివారిని వడ్లవారిని పంపెను. తన జనులకు ఇశ్రాయేలీయుల నిమిత్తము యెహోవా అతని రాజ్యమును ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున ఆయన తన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా స్థిరపరచినని దావీదు గ్రహించెను. పిమ్మట యెరూషలేమునందు దావీదు ఇంకా కొందరు స్త్రీలను వివాహం చేసుకుని ఇంకా కుమారులను కుమార్తెలను కనెను. యెరూషలేమునందు అతనికి పుట్టిన కుమారులు పేరులేవనగా షమ్మూయ, షోబాబు, నాతాను, సొలొమోను, ఇబారు, ఎలీషూవ, ఎల్పాలెటు, నోగహు, నెపెగు, యాఫియా, ఎలీషామా, బేలియదా, ఎలీపేలెటు. దావీదు ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా అభిషేకము చేయబడినని విని ఫిలిష్తీయులందరూ దావీదును వెదకి పట్టుకొనుటకై బయలుదేరగా దావీదు ఆ సంగతి విని వారిని ఎదుర్కొనబోయెను. ఫిలిష్తీయులు వచ్చి రెఫాయీయుల లోయలో దిగిరి. ఫిలిష్తీయుల మీదకి నేను పోయిన ఎడల నీవు వారిని నా చేతికి అప్పగించుదువా అని దావీదు దేవుని యొద్ద విచారణ చేయగా యెహోవా పొమ్ము, నేను వారిని నీ చేతికి అప్పగించెదనని సెలవిచ్చెను. వారు బయల్పే రాజ్యమునకు వచ్చినప్పుడు దావీదు అచ్చట వారిని హతము చేసి జల ప్రవాహములు కొట్టుకుని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనము చేసెననుకొని ఆ స్థలమునకు బయల్పే రాజ్యము అని పేరు పెట్టెను. కింద ఫుట్నోట్లో ప్రవాహముల స్థలము అని వ్రాయబడి ఉంది. వారు అచ్చట తమ దేవతలను విడిచిపెట్టిపోగా వాటిని అగ్నిచేత కాల్చివేయవలెనని దావీదు సెలవిచ్చెను. ఫిలిష్తీయులు మరలా ఆ లోయలోనికి దిగిరాగా దావీదు తిరిగి దేవుని యొద్ద విచారణ చేసెను. అందుకు దేవుడు, నీవు వారిని తరుముకొని పోక వారిని తప్పించుకొని చుట్టూ తిరిగి కంబలి చెట్లకు ఎదురుగా నిలిచి కంబలి చెట్ల కొనల యందు కాలచప్పుడు నీకు వినబడినప్పుడు వారితో యుద్ధము కలుపుటకై బయలుదేరి వారి మీద పడుము. ఆ చప్పుడు వినబడినప్పుడు ఫిలిష్తీయుల దండును హతము చేయుటకై దేవుడు నీకు ముందుగా బయలువెళ్ళి ఉన్నాడని తెలుసుకొనుమని సెలవిచ్చెను. దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారము దావీదు చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల సైన్యమును గిబియోను మొదలుకొని గెజెరు వరకు తరిమి హతము చేసిరి. కాబట్టి దావీదు కీర్తి ఇశ్రాయేలీయుల ప్రదేశములందంతటా ప్రసిద్ధి ఆయను. యెహోవా అతని భయము అన్యజనులకందరికీ కలుగజేసెను.
సామెతలు 30వ అధ్యాయము చదువుకుందాం. దేవోక్తి అనగా యాకె కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుష్యుడు ఈతీయేలునకును ఒక్కాలునకును చెప్పిన మాట. నిశ్చయముగా మనుష్యులలో నా వంటి పశుప్రాయుడు లేడు. నరులకున్న వివేచన నాకు లేదు. నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడను కాను. పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు. ఆకాశమునకెక్కి మరల దిగిన వాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు? బట్టలో నీళ్లు మూటకట్టిన వాడెవడు? భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే. ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము. ఆయన మాటలతో ఏమీయూ చేర్చకుము. ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. లేక బేదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. దాసును గూర్చి వాని యాజమానునితో కొండెములు చెప్పకుము. వాడు నిన్ను శపించును. ఒకవేళ నీవు శిక్షార్హుడవగుదువు. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడని వారి తరము కలదు. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. దేశములో ఉండకుండా వారు దరిద్రులను మృంగునట్లును, మనుషులలో ఉండకుండా బేదలను నశింపజేయునట్లును, ఖడ్గము వంటి పళ్ళును కత్తుల వంటి దవడ పళ్ళును గలవారి తరము కలదు. జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురులిద్దరూ కలవు. తృప్తి పడనివి 3 కలవు. చాలును అని పలుకనివి 4 కలవు. అవేవనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును. పక్షిరాజు పిల్లలు దానిని తినును. నా బుద్ధికి మించినవి 3 కలవు. నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. జారిని యొక్క చర్యయును అట్టిదే. అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషము ఎరుగనను. భూమిని వణికించునవి 3 కలవు. అది మోయలేనివి 4 కలవు. అవేవనగా రాజరికమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు, కంటకురాలై ఉండి పెండ్లి అయిన స్త్రీ, యాజమానురాలికి హక్కుదారురాలైన దాసి. భూమి మీద చిన్నవి 4 కలవు. అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. చీమలు బలములేని జీవులు. అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. చిన్న కుందేలు బలములేని జీవులు. అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. మిడతలకు రాజు లేడు. అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు. అయినను రాజుల గృహములలో అది ఎండును. డంబముగా నడుచున్నవి 3 కలవు. టీరితో నడుచున్నవి 4 కలవు. అవేవనగా ఎల్ల మృగములలో పరాక్రమము గలదై ఎవనికైనా భయపడి వెనుకకు తిరగని సింహము, శోనంగి కుక్క, మేకపోతు, తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు. నీవు బుద్ధిహీనుడివై అతిశయపడి ఉండిన ఎడల, కీడు యోచించి ఉండిన ఎడల నీ చేతితో నోరు మూసుకొనుము. పాలు తరచుగా వెన్న పుట్టును. ముక్కు పిండగా రక్తము వచ్చును. కోపము రేపగా కలహము పుట్టును. 1 సంవత్సరంలోపు బైబిల్ పూర్తి చేయాలి అనే ఆశ కలిగిన వారు ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభు మీకు తోడైండును గాక. ఆమేన్.